హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నా. పొద్దున్నే మొదలైపోయాయి నా పనులు. నేను లేవగానే చేసే పని బయట తుడిచేసి ముగ్గు పెట్టుకోవడం. బయట ముగ్గేసిన తర్వాత లోపలికి వచ్చి నా పనులు మొదలు. ఈరోజు ఫ్రైడే, శుక్రవారం రోజు పొద్దున్నే 5:30 నుంచి స్టార్ట్. బయట ఊడ్చేసి ముగ్గు పెడుతున్నా. ఈరోజు ఇల్లంతా తుడిచేసేయాలి. ఫ్రైడే రోజు మొత్తం ఇల్లంతా, మండే ఫ్రైడే 2 days ఇల్లంతా తుడిచేస్తాం. ఇది 7 చుక్కలు ఒకటి వచ్చే వరకు ముగ్గు, తింపుడు ముగ్గు ఇది. ఈరోజు ఇల్లు మొత్తం తర్వాత తుడిచేసాను అన్నమాట. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇల్లంతా ఊడ్చేసి వాళ్ళకి పిల్లలకి లేట్ అవుతుందని తర్వాత తుడిచా. మొత్తం ఊడ్చేసిన తర్వాత నేను టీ తాగేసి మళ్ళీ స్నానం చేసి వచ్చి ఇల్లు మాత్రం ఈరోజు తర్వాత తుడుస్తున్నాను అన్నమాట. ఇట్లా లైజాల్ వేసా, కొంచెము ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండొద్దని కొంచెం కల్లుప్పు వేయాలి వాటర్లో. కిచెన్ తుడిచిన తర్వాత మొత్తం రూమ్స్, హాలు అన్నీ తుడిచేస్తా. మండే ఫ్రైడే 2 days తుడవాలన్నమాట కంపల్సరీ. అటు సైడు బాల్కనీలో ఒక సైడు కడిగేసుకోవాలి. అది కూడా 2 days పెట్టుకుంటా నేను. ఈరోజు అని పెట్టుకోకపోతే చేయబుద్ధి కాదండి. అందుకనే ఆ రోజే చెయ్యాలి అని కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఫ్రైడే రోజు ఇలా కడగాలి కదా. ఇది మనకి సొంత ఇల్లు అయినా రెంట్ ఇల్లు అయినా నీట్గా ఉంచుకోవాలి అనుకుంటే ఉంచుకుంటామన్నమాట. ఎప్పుడూ నీట్గా ఉండాలి అనిపిస్తుంది. అన్ని రోజులు మనదే కదా ఇల్లు. మాది రెంట్ ఇల్లు. ఇది బాల్కనీ సైడ్, ఇల్లంతా హాల్ చేసి ఇటు సైడు బాల్కనీలో కడిగేస్తాను. ఇది కడిగేసిన తర్వాత వాళ్ళకి అన్ని టిఫిన్స్ అవి చేసి ఇచ్చా. ఈరోజు ఉప్మా చేశానండి, రవ్వ ఉప్మా చేసా. వాళ్ళకి టిఫిన్స్ అవి ఇచ్చేసి మళ్ళీ నేను తినేసి వంట స్టార్ట్ చేశా. వంటకి ఈరోజు స్పెషల్ ముద్ద వంకాయ కర్రీ, అన్నం, జొన్న రొట్టె.
ఇటు సైడు రైస్ కడిగేసి పెట్టేసా. ముద్ద వంకాయలో మసాలా వేయిస్తున్నా. మసాలాకి చెక్క, లవంగాలు, ఒక 4-5 లవంగాలు, పువ్వు, మళ్ళీ 2 ఇలాచీలు, కొంచెం కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ, కాల్చిన ఉల్లిగడ్డ, అది అన్నీ మిక్సీకి వేసుకొని కారము కొంచెం వేయిస్తా. ఇట్లా కొంచెం ఆయిల్ వేసి కొంచెం కారం వేయించి ఇదంతా మసాలా మిక్సీకి వేసుకోవాలి. ఇది మిక్సీకి వేసుకున్న తర్వాత కారంలో పసుపు, కారం, ఉప్పు ఆ మసాలా కలిపేసి వంకాయలో నింపి పప్పు పెట్టేయాలి. కొంచెం చింతపండు కూడా. ఇది కారం ఎక్కువ అనుకోకండి. కారము చూడ్డానికి రెడ్గా ఉంది కానీ చప్పగా ఉందన్నమాట. అంత కారంగా లేదు, అందుకనే దేంట్లోనైనా ఎక్కువ అనిపిస్తుంది. అయినా మేము కారం బాగానే తింటామండి. ఇవి మసాలాలన్నీ కలిపేసి వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టేసా. ఇవన్నీ మసాలా అందులో నింపుతున్నా. కొంచెం పల్లీల పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో. కొంచెం సాల్ట్ వేసి, నల్లగా అవ్వకూడదని సాల్ట్ వేసి అందులో పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు మసాలాలన్నీ అందులో నింపుతున్నా. కొంచెం ఎల్లిగడ్డ కూడా, ఒక 4 రెబ్బల ఎల్లిగడ్డలు కూడా దంచి మసాలాలో వేసేయాలి. పల్లీల పొడి మర్చిపోయా, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా. ఇదన్నమాట. ఇది పక్కన కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఇది మ్యాట్స్ అన్నీ నిన్న అన్నీ మిషన్కి వేస్తా అండి. నేను మిషన్కి వేసేసా. 8 డేస్కి ఒకసారి ఇవి కూడా వేసేస్తా మొత్తం. నా దగ్గర 2 పేరు ఉన్నాయి. ఒక పేరు మిషన్కి అన్నీ వేసేసి ఇంకో పేరు వేస్తాను అన్నమాట. ఇవన్నీ ఎండిపోయాయి, తీసుకొచ్చేసా. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉల్లిగడ్డలు, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి పోపు పెట్టేసి కొంచెం సన్న మంట పైన మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట.
ఆయిల్లోనే కొంచెం బాగా మగ్గితే తర్వాత వాటర్ పోసేయాలి. వాటర్ పోసి ఇంకొంచెం మధ్యలో కొంచెం మగ్గిన తర్వాత ఆఫ్ చేసేయాలి. మొత్తం మసాలా అన్నీ ఇందులోనే. ఇది గ్యాస్ స్టవ్ క్లీన్గా ఉండాలంటే ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. గ్యాస్ పైననే పెట్టేస్తే అదంతా గ్యాస్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. కంపల్సరీ ఒక ప్లేట్ పెట్టుకొని అక్కడనే పెడతాను నేను స్పూన్స్. ఇది అయిన తర్వాత మళ్ళీ జొన్న రొట్టె చేసా. జొన్న రొట్టె చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి మళ్ళీ కొంచెం ఇల్లంతా ఇంకోసారి క్లీన్ చేసి, ఈరోజు మా మిషన్ కొంచెము ప్లగ్ పాయింట్ ఖరాబ్ అయిపోయిందండి. నిన్న నుంచి బట్టలు అందులోనే లాక్ అయిపోయాయి. ఈరోజు ఎలక్ట్రీషియన్ అతన్ని పిలిపించి మళ్ళీ అది కొత్తగా చేయించినాము. ఇప్పుడు 2 ట్రిప్పులు వేసినాయి ఈరోజు. దీని తర్వాత మధ్యాహ్నము 2 ట్రిప్పులు బట్టలు వేసి మళ్ళీ అవన్నీ ఆరేసి వచ్చా. అది ప్లగ్ పాయింట్ పెట్టి లాక్ తీయడం కూడా రాలేదండి. అది ప్లగ్ పాయింటే ఖరాబ్ అయిపోయింది. అందుకనే అందులోనే ఇరుక్కుపోయాయి బట్టలు. ఇలాగా సన్నని మంట పైన మగ్గించాలి కర్రీని బాగా. ఇంకొంచెం ఎక్స్ట్రా మసాలా ఉన్నది కూడా వేసేసి ఇంకా మూత పెట్టేస్తా. ఇంకొద్దిసేపు అయిన తర్వాత ఇలాగ పెట్టేసి వాటర్ వేయాలి. వాటర్ వేసి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేసి, ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంది. ఇది పైన క్లీన్ చేస్తూనే ఉంటా. లాస్ట్కి కొత్తిమీర వేసి దించేసేయాలి. ఇక కొంచెం వాటర్ ఉన్నప్పుడే దించేసేయాలండి. మళ్ళీ తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది. ఇదన్నమాట. మళ్ళీ జొన్న రొట్టె కూడా చేసిన తర్వాత మొత్తం ఇంకోసారి క్లీన్ చేసేస్తే మొత్తం బర్నర్స్ అవి స్టవ్ పైన అన్నీ తీసేసి క్లీన్ చేస్తే ఈవినింగ్ వరకు ఏం చేసేది ఉండదు కదా, క్లీన్గా ఉంటుంది. డైలీ వంట అయిన తర్వాత
మధ్య మధ్యలో క్లీన్ చేస్తూ ఉంటా. వంట అయిన తర్వాత ఇంకోసారి క్లీన్ చేసేసి పెట్టేస్తాను అన్నమాట. ఇలాగ ఇంకోసారి ఊడ్చేస్తా. మార్నింగ్ ఒకసారి ఊడ్చేసిన తర్వాత ఇది జొన్న రొట్టెలండి. మళ్ళీ ఈవినింగ్ ఇది తినేసిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఇంకేమన్నా వర్క్ చేసుకునేదంటే చేసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఏదన్నా స్నాక్స్ చేయాలి. ఏదన్నా ఒకటి స్నాక్స్ కావాలండి మా పిల్లలకి. ఇది బ్రెడ్స్ ఉన్నాయి ఇంట్లో. బ్రెడ్ శాండ్విచ్ ఏం కాదులేండి, కొంచెం నెయ్యి వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం టమాటా వేసి వేయించిస్తున్నా. ఏదన్నా ఒకటి కావాలి. కొంచెం నెయ్యి వేసి రెండు వైపులా కాల్చి మధ్యలో ఇది పెట్టి కొంచెం ఏదన్నా కారం అట్లా పచ్చడి పెట్టుకొని టమాటా కెచప్ అన్న పెట్టుకొని తింటారు అన్నమాట. మళ్ళీ దీని తర్వాత టీ పెట్టుకోవడము, మళ్ళీ పాలు వస్తే కాగబెట్టడము, మళ్ళీ ఇంకోసారి లూట్ చేయడము, బట్టలు ఆరిపోతే మళ్ళీ తీసుకొచ్చి మడత పెట్టడము, మళ్ళీ నైట్ వంట. అది సేమ్ రొటీన్ అండి.
ఇది గిన్నెలు కడిగేసినవి ఉంటే మళ్ళీ అవన్నీ సర్దుతున్నా. దీని తర్వాత టీ పెట్టేసా, మళ్ళీ ఊడ్చేసి. ఇదండి ఈరోజు వ్లాగు. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. ఓకే అండి, బాయ్ అండి.